గోనెగండ్లలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న వైసీపీ నాయకులు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు గోనెగండ్లలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు మంగళవారం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కెవి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో గోనెగండ్ల పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కెవి కృష్ణరెడ్డి, అలువాల ప్రమోద్ కుమార్ రెడ్డి, కాశీ విశ్వనాథ్ రెడ్డి, మురళి నాయుడు, దొరబాబు నాయుడు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహానేత అని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన మెరుగైన పాలనతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారన్నారు. వైఎస్ఆర్ పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించి స్వర్ణయుగ పాలన చూశారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ 108, 104, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, రైతు భరోసా వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కైరవాడి మెహన్ రెడ్డి, పిల్లిగుండ్ల గోవింద్, కాజపటేల్, రఘు, రంగన్న నాయుడు, మాజీ మండల కన్వీనర్ గోవింద్, కడపల పెద్ద ఊరుకుందు, కడపల పెద్ద వెంకటేష్, పుట్టపాసం గంగాధర్, గంజిహల్లి బందేనవాజ్, పేట అల్లాబాకష్, కైరవాడి పులి, భరత్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. సరిగ్గా ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. మరి ఈ రోజుకి సుమారుగా ఆయన చనిపోయి 15 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా మనము ఇక్కడ మన వైఎస్ఆర్ సెంటర్ నందు ఆ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఇక 2 మాటలు చెప్పుకోవాలంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలలో మన్నన పొంది ముందుగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత విద్య అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్, ఎన్నో కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో ఎన్నో ప్రాణాలు బ్రతికించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అలాగే బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా తీసుకుంటే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కావడం జరిగింది. కాబట్టి ఆ మహానుభావుని మనము ఎప్పటికీ కూడా మనం మరవరాదు. ఆయన అడుగుజాడల్లోనే ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనము పనిచేయాలి. మరి మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుక గారు, ఆ బుట్టా అధినేత ఫౌండేషన్ బుట్టా శివనీలకటం గారి ఆధ్వర్యంలో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనమంతా కృషి చేయాలని ఈ సందర్భంగా మన గోనెగండ్ల మండల నాయకులు, మన మండల అధ్యక్షులు, మరి మిగతా నాయకులు, స్టేట్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, అమర్ హై అమర్ హై వైఎస్ఆర్, అమర్ హై అమర్ హై అమర్ హై వైఎస్ఆర్. ఈరోజు ఎమ్నూరు ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమతి బుట్ట రేణుకమ్మ గారు మరియు బుట్ట ఫౌండేషన్ అధినేత బుట్ట నీలకంఠం గారు ఆదేశానుసారము మా మండల అధ్యక్షుడైనటువంటి దేవి కృష్ణ గారి సారథ్యంలో 16వ వర్ధంతి జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే చిత్రమైన పరిపాలన సాగుతున్న రైతులకి మీటర్లు పెట్టి అష్ట కష్టాలు చేస్తున్న రోజులవి. అటువంటి టైంలోన సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా
తన ప్రజలకి ఏం కావాలో ఏం సంక్షేమ పథకాలు అందిస్తే ఈ మన ప్రజలు బాగుపడతారని ఒక ఆలోచనతో ఈ పాదయాత్ర ద్వారా ఆరోగ్యశ్రీ అయితేనేమి, అలాగే ఉచిత విద్యుత్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి ఆయన చేసి పెట్టినారు. ఆ రోజు ఉచిత విద్యుత్ అంటే కొంతమంది టీడీపీ నాయకులు మా అంగిలు ఆరేస్తామని చెప్పి ఆరేసిన పోయిన చనిపోయినారు. గుర్తుకొచ్చి అట్లా జరిగిన రోజులు అవి. తర్వాత మీటర్లు పెట్టి రైతులకు మీటర్లు పెడుతుంటే ఉచిత విద్యుత్ ఇచ్చినాడు. అలాగే ఆనాటి పాలకులు రుణమాఫీ చేస్తామని చేయలే, బాండ్ల ద్వారా రుణమాఫీ అంది, అది చేయలే వాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి చేసి చూపించినాడు రుణమాఫీని. రైతులకు ఈరోజు రైతులకు గుండె చెప్పుడంటే రాజశేఖర రెడ్డి గారే, పేదలకు గుండె చెప్పుడంటే రాజశేఖర రెడ్డి గారే, కూలి వాళ్ళకి గుండె చెప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు. ఇంతమంది కుటుంబాలు ఆయన చనిపోతే ఆయన మన మాట మీద ఎన్నో కుటుంబాలు అనాత్మకం చెందినాడు. అటువంటి అనాత్మకం చెందిన కుటుంబాలకు కూడా జగనన్న తన పాదయాత్రలో వాళ్ళకి న్యాయం చేసినాడు. అలాగే ఈ రోజు ఇన్ని రోజులైతే కూడా 16 సంవత్సరాలైతే కూడా ఇంతమందికి ఆయన గుండెల దేవుడుగా ఉన్నాడు. మరి అటువంటి మహానేతని మనం ఈ రోజు కృతజ్ఞతాపూర్వకంగా మనం తలుచుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న వైసీపీ నాయకులకు అందరికీ, అలాగే పేరు పేరు అందరికీ నా ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, పుట్టనెమ్మ గారి నాయకత్వం, పుట్టనెమ్మ గారి నాయకత్వం.